నమస్తే అండి, నా పేరు చరణ్. మీరు చూస్తున్నది చరణ్ షో. ఫ్రెండ్స్, ఇప్పుడే హరిహర వీరమల్లు ఫస్ట్ సింగిల్ పాట అయితే విన్నాను అనమాట. అది మాట వినాలి సాంగ్. సో పవన్ కళ్యాణ్ గారే పాడారనమాట ఈ పాట. అల్టిమేట్గా సాంగ్ అయితే వింటే కనుక చాలా బాగుంది, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈ ఒక్క పాటే పాడతాం కాదు, ఇంకా ఇంతకుముందు ఎన్నో పాటలు పాడారు. అత్తారేని దారేది కానీ, ఇంకా కొన్ని గుడుంబ శంకర్ కానీ, ఇంకా ఆయన పాటలు అయితే పాడారనమాట. సో ఎక్స్ట్రాడినరీగా పాడారు ఈ సినిమాలో కూడా. కానీ చాలా లిరిక్స్ చూస్తే కనుక పెంచల్ దాస్ గారు లిరిక్స్ రాశారు. ఎంఎం కీరవాణి గారు అయితే మ్యూజిక్ కొట్టారనమాట. కానీ చాలా బాగుంది లిరిక్స్ అయినా కానీ, మ్యూజిక్ అయినా కానీ, పవన్ కళ్యాణ్ గారు పాడటమైనా కానీ. ఎందుకంటే ఈ లిరిక్స్కి సిచ్యువేషనల్ సాంగ్ అనుకుంటుంది హరిహర వీరమల్లు సినిమాలో తెలిసిపోతుంది మనకి క్లారిటీగా. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే లిరిక్స్లో మనకి కొన్ని మంచి అర్థమైన లిరిక్స్ అయితే ఉన్నాయి. మాట వినాలి, మంచి మాట వినాలి అనే మంచి కాన్సెప్ట్తో లిరిక్స్తో మనకి పవన్ కళ్యాణ్ గారి చేత అయితే పాడించారు. సో ఈ సినిమా మనకి పాన్ ఇండియా సినిమా కాబట్టి ఖచ్చితంగా గట్టిగా ప్లాన్ చేస్తే కనుక, ప్రమోషన్స్ చేస్తే కనుక మొత్తం ఎలాగో పొలిటికల్గా పవన్ కళ్యాణ్ గారు పాన్ ఇండియా పొలిటీషియన్ లీడర్ అయిపోయారు. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే ఇంకా ఈ సినిమా మార్చి 28 రిలీజ్ అవుతుంది కాబట్టి ఓవరాల్గా ప్రమోషన్స్ వైజ్ కానీ, ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు అంటే మొత్తం నేషనల్ వైడ్ తెలుసు, ఇంటర్నేషనల్ వైడ్ కూడా తెలుసు అందరికీ. పవన్ కళ్యాణ్ అంటే అదో బ్రాండ్ అయిపోయింది. సో అలా ఏంటంటే ఈ సాంగ్స్ ఇప్పుడు రిలీజ్ అయినాయి కాబట్టి ఫర్దర్గా వచ్చే సాంగ్స్ కూడా బాగుంటాయి ఖచ్చితంగా. మనకి కీరవాణి గారు, ఎందుకంటే ఆయన హిస్టరీ చూస్తే కనుక మ్యూజిక్ హిస్టరీ చాలా అద్భుతమైన హిట్స్ ఇచ్చారు. దాంతోపాటు ఇప్పుడు మనకి సినిమా 28 రిలీజ్ అవుతుంది కాబట్టి సాంగ్స్ కానీ, ప్రోమోస్ కానీ, టీజర్స్ కానీ ఎక్స్ట్రాడినరీగా ఉంటే మాత్రం, పైకి ఈ సినిమా 2 పార్ట్లు కాబట్టి సినిమా అయితే మాత్రం ఫస్ట్ పార్ట్ ఎక్స్ట్రాడినరీగా తీస్తారు అది నాకు అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ప్రమోషన్స్ వైజ్ చూసుకుంటే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ప్రమోషన్స్ ఇస్తే కనుక సినిమా మాత్రం ఎక్స్ట్రాడినరీగా పైసా వసూలు సినిమా అవుతుంది, బ్లాక్ బస్టర్ సినిమా అవుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. సో ఫర్దర్గా మనం చూద్దాం. మరి ఈ పాట మాత్రం పవన్ కళ్యాణ్ గారు మన తెలుగులోనే కాదు, మిగతా అన్ని భాషల్లో పాడారు. మలయాళం కానీ, తమిళ్ కానీ, కన్నడ కానీ, హిందీ కానీ అన్ని లాంగ్వేజెస్లో పాడారనమాట. ఇది ఆయన పాడారు. మరి ఏ టూల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి మరి పాటలు పాడించారో మనకు తెలియదు. కానీ నాకు తెలిసి అంత అలా ఉండదు. పవన్ కళ్యాణ్ గారికి అన్ని లాంగ్వేజెస్ వచ్చు అనమాట. సో మ్యాక్సిమం ఆయనే సొంతంగా పాడుంటారు, అది మాత్రం కన్ఫర్మ్. సో అది విషయం. ఇది ఓవరాల్గా మాట వినాలి సాంగ్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇదండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బాయ్ బాయ్.